రైల్వే ఉద్యోగులు జనవరి 1 తేదీని బ్లాక్ డేగా జరుపుకుంటున్నామని రైల్వేస్ ఎంప్లాయీస్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ స్కీమ్ అధ్యక్షుడు సంతోష్ అన్నారు. లాలాగూడ రైల్వే వర్క్ షాప్ ఉద్యోగులు మెట్టుకూడ వర్క్ షాప్ నుండి మెట్టుకూడ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రైల్వే వర్క్ షాప్ ఉద్యోగులను కుటుంబ సభ్యులతో కలిసి లాలాగూడ వర్క్ షాప్ నుండి మెట్టుగూడ అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ చేశారు. రైల్వే ఉద్యోగం 35 సంవత్సరాలు చేసి పదవి విరమణ పొందిన తర్వాత 2500, 3500 పెన్షన్తో బతకడం చాలా కష్టంగా ఉంది. కావున కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులపైన దృష్టి సారించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి రైల్వే ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. Slogans. We want OBS. 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 No NPS, no UPS. Only OBS. No NPS, no UPS. Only OBS. No NPS, no UPS. Only OBS. We want OBS. General Secretary Government, REMOPS, Railways Employees Movement for Old Pension Schemes are known. Movement to right. OBS. గవర్నమెంట్ 2004 నుంచి ఈ ఎన్పిఎస్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి 1 జనవరిని మేము ఇది బ్లాక్ డేగా ట్రీట్ చేస్తూ, ఎందుకంటే మా జీవితాలు ఒక అంధకారంలో త్రోయవేయబడ్డది. ఎన్పిఎస్ అనేది ఆ అమౌంట్ తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెట్టి మా రిటైర్ అయ్యే టైంకి అది వచ్చే సరిగ్గా మాకు దాని యొక్క రిటర్న్స్ కూడా లేవు. కాబట్టి ఆ 1 జనవరి 1ని మేము ఎన్పిఎస్ ఎంప్లాయీస్ అందరం కలిసి బ్లాక్ డేగా ట్రీట్ చేస్తూ ఇవాళ లాలాగూడ వర్క్షాప్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వరకు ర్యాలీ చేశాము విత్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్ అందరం కలిసి. ఎందుకంటే ఇది మా సోషల్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి ఫ్యామిలీస్తో సహా మేము గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నాం. నో ఎన్పిఎస్, నో యూపీఎస్ సార్, మేమందరం గవర్నమెంట్ ఎంప్లాయీలం, మాకు కావాల్సింది కేవలం ఓపీఎస్. కాబట్టి ఈ 1 జనవరి మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వరకు కూడా రావడానికి కారణం ఏంటంటే యాజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్గా గవర్నమెంట్ ఎంప్లాయీకి పెన్షన్ ఇవ్వబడ్డది. ఆ పెన్షన్ మాది ఇప్పుడు చిక్కుల్లో పడ్డది. మేము రిటైర్ అయితే మా పరిస్థితి, ఎంతోమంది ఇప్పుడు ఎన్పిఎస్లో రిటైర్ అయిన వాళ్ళ వీడియోస్ కూడా పెట్టాము. వాళ్ళు 3500, 2500 పెన్షన్తో బతకలేని పరిస్థితి ఉంది. వీళ్ళందరి బాధను తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీస్ మేమందరం కలిసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మాకందరికీ తిరిగి అదే పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి. ఎందుకంటే మేము రైల్వేస్ ఎవరి ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్లోనే కాదు, మా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసి మా రెవెన్యూస్ తోటి మేము అడుగుతున్నాము. కనీసం రైల్వేస్ కన్నా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు పరచాలని మా యొక్క మనవి, మా REMOPSగా మేము ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జోనల్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ నా పేరు. మేము 1/1/2004 తర్వాత మాకు ఈ ఓల్డ్ పెన్షన్, న్యూ పెన్షన్ అనేది మా మీద వేసేసినారు. దాన్ని బట్టి అన్హ్యాపీ, మా ఫ్యామిలీస్ కూడా అన్హ్యాపీ. దాని తర్వాత ఎన్పిఎస్ నుంచి మా ఫైట్ బట్టి యూపీఎస్కి వచ్చింది. యూపీఎస్లో కూడా అన్ని హోల్డ్ అని చేస్తున్నారు. ఏంటంటే మీకు 50% లాస్ట్ 12 months బేసిక్ వస్తుంది అంటున్నారు. కానీ కర్పస్ అమౌంట్ ఏదైతే మాది కట్ చేసి ఉంచుతున్నారో ఆ అమౌంట్ మాకు మరి రిఫండ్ ఇవ్వని అంటున్నారు. మా అమౌంట్ మీద మాకు పెన్షన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం? యాజ్ పర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషనల్ రైట్ మాకు పెన్షన్, మా గౌరవ మర్యాదలు, మేము 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మాకు ఇచ్చిన గౌరవం మా పెన్షన్, అది మా దగ్గర నుంచి తీసుకొని మాకు అంధకారంలో తోసేస్తున్నారు. అందుకోసమే మా రిక్వెస్ట్ గవర్నమెంట్తో ఒకటే, మేము చేసిన సర్వీస్కి మాకు ఇవ్వాల్సిన మర్యాద గౌరవపూర్వకంగా ఇవ్వాలని కోరుతున్నాం. దానికన్నా ఇంకా ఎక్కువ ఏమీ గవర్నమెంట్ దగ్గర అడగట్లేదు. గవర్నమెంట్ ఏమీ లాస్ అవ్వదు. గవర్నమెంట్ ఇందులో బెనిఫిట్లోనే ఉంటుంది. ఇప్పుడున్న పెన్షన్ స్కీముల కన్నా అన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బెటర్. ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్లో కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది, గవర్నమెంట్కి లాస్. దాన్ని బట్టి మాకు తెలిసినంత వరకు ఓల్డ్ పెన్షన్ ఈజ్ బెటర్. గవర్నమెంట్ కూడా ప్రాఫిట్లో ఉంటుంది, ఎంప్లాయీ కూడా ప్రాఫిట్లో ఉంటుంది. ఇదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.